హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఒక్కసారి వీడియోలో చూడండి. 75 సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇచ్చారనమాట. నాకు బాగా తెలిసిన కస్టమర్, రెగ్యులర్ కస్టమర్ అనమాట. 75 సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇచ్చి నాకు బ్లౌజ్ కుట్టవా అన్నారు. నేను అసలు ఏం చేయాలో అర్థం కాలే. ఒకసారి చెప్పాను, నేను మామూలుగా చూస్తానండి బ్లౌజు. చూసిన తర్వాత ఓకే అంటే నేను కుడతానండి అని చెప్పాను అనమాట. అయితే ఇక ఇప్పుడు నేను చూసాను చెస్ట్ పార్ట్ హైట్ ఎంతుంది, లెంత్ ఎంతుంది, హ్యాండ్ లెంత్ అవన్నీ చూసి ఓకే వస్తుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను మీకు. ఇప్పుడు బ్లౌజ్కి హిప్ అనమాట. హిప్ దగ్గర 8 ఉంది వాళ్ళకి. 8 అని 1 ఇంచ్ ఎక్స్ట్రా 9. తర్వాత బ్లౌజ్ లెంత్ మార్క్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మనకి చెస్ట్ రౌండ్ అనమాట. చెస్ట్ రౌండ్ తర్వాత ఇవన్నీ ఒకసారి నేను పక్కన డ్రా చేసుకుంటాను అనమాట. అన్నీ డ్రా చేసుకొని ఒకేసారి మార్కింగ్ వేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బ్లౌజ్ లెంత్ 13.5 అంతే. 13.5 పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసాను. నెక్ విడ్త్, దీని తర్వాత పాయింట్ నెక్ విడ్త్, తర్వాత షోల్డర్ పాయింట్. నెక్ విడ్త్ ఏమో 2.5 పెట్టాను, షోల్డర్ ఏమో 2.5 పెట్టాను. స్ట్రైట్గా ఒక లైను చెస్ట్ లైన్కి మార్క్ వేసేసాను. ఇప్పుడు చెస్ట్ 36 అండి. సో 9. ఇందాక ఎంత ఉంది? నడుం పట్టి 8 కదా, 9. ఎప్పుడైనా మనకి చెస్ట్ లైన్ ఎంత ఉందో నడుం పట్టి అంతే ఉంటుంది. ఇది మాత్రం పక్కాగా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఏంటంటే తగ్గుతుంది, 1 2 పైన టైట్గా, పైన ఏమో లూజ్ అవుతుంది, కింద టైట్ అట్లా వస్తుంది, అంతే క్రాస్ వస్తుంది అంతే. కానీ కరెక్ట్గా మ్యాక్సిమం అందరికీ స్ట్రైట్ వస్తుంది. తర్వాత ఆమ్ హోల్, నేను ఆమ్ హోల్ రౌండ్ గీసాను కదా, అది కరెక్ట్గా సెట్ అయిందో లేదో నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఆమ్ హోల్ విషయంలో మీరు మాత్రం పావించే కదా, ఏం కాదు అని అసలు ముందు కట్ చేయొద్దండి. ఎందుకంటే ఆమ్ హోల్ సాగితేనే తర్వాత మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ జాయింట్ చేసేటప్పుడు ప్లస్ మార్క్ కూడా రాదు. సో ఇది మీరు కంపల్సరిగా ఈ టిప్పు మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ లూజ్ అయిందనుకోండి, కింద మార్చండి, పైన మార్చండి, అట్లా సెట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ నెక్ కరెక్ట్గా సాగదీయకుండా ఎంత ఉందో మార్క్ అలా పెట్టేసేయండి. ఉక్స్ పట్టి దగ్గర కూడా అలా పెట్టేసేయండి. 4 ఉక్స్లకి పాయింట్ పెట్టేయండి. మెయిన్ డాట్కి ఏమో అలా క్రాస్ కట్ చేయండి. కాజా పట్టి దగ్గర పెట్టద్దు ఫ్రెండ్స్, చూసుకోండి. ఉక్స్ పట్టి దగ్గరే పెట్టండి. ఎందుకంటే కాజా దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, మనకి అర్థం కాదు. ఉక్స్ పట్టి దగ్గరే మనము నెక్ రౌండ్ చేసుకోవాలి మార్క్. మనకి మెయిన్ డాట్ పాయింట్ ఉందిగా, అలా స్ట్రైట్గా గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత ఫ్రంట్ డాట్ కోసం 2.5 ఉంది వీళ్ళకి. సో నేను అందుకనే 2.5 పెట్టేశాను. తర్వాత దాని హుక్స్లకి మధ్యలో క్లాత్ ఏంటంటే 1.5కి మార్క్ చేసేసుకోండి మీరు కూడా. హైట్ ఏమో 2.5 క్రాస్గా, ఆ స్ట్రైట్ లైన్కి ఇటు క్రాసు అటు క్రాసు. ఇది మెయిన్ డాట్ వచ్చేసింది నాకు. ఇటు క్రాసు అటు కూడా 2 ఇంచులకి పెట్టాం కదా, అటు క్రాసు అంతే. ఇప్పుడు మెయిన్ డాట్కి 3 డాట్లు వస్తాయి కదా, ఆమ్ హోల్ దగ్గర డాటు, బుక్స్ల దగ్గర డాట్. ఈ 3 డాట్స్ అనేది మనకి ఈక్వల్గా ఉండాలి. అప్పుడు బ్లౌజు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక కటింగ్ చేసుకుందాం. రోలర్ మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు టైం సేవ్ అవుతుంది. ఎందుకో చెప్పానా, 3 నిమిషాల 37 సెకండ్ల వరకు నేను మార్కింగ్ చేశాను కదా, ఇందులో 3.5 నిమిషాలు పట్టింది. అయితే ఒకే మార్కింగ్లోనే మీకు ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది. అందుకనే నేను చెప్పింది మీకు ఇలా మార్క్ చేస్తే ఈజీగా వస్తుందండి. ఇంకా మనకి రోలర్ కంపల్సరీగా ఉంటుంది కదా. సో ఒకవేళ మీరు లేకపోతే ఇది చాలా యూజ్ అవుతుందండి టూల్, ఇది తెచ్చుకోండి. హ్యాండ్ ఇలా డిజైనరీ బ్లౌజెస్ ఎప్పుడు వచ్చినా మీరు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఈ డిజైన్ అటువైపు ఉందా ఇటువైపు ఉందో ఒకసారి చూసుకొని చెక్ చేయండి. మనం మనకి మాటల్లో పడి ఏమైనా మాట్లాడుతూ పిల్లలతో ఇంట్లో పని ఏదైనా మాట్లాడుతూ చూసుకుంటూ చేసామనుకోండి, డిజైన్ మొత్తం బ్లౌజ్ కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇలా డిజైన్ వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. బొమ్మలు ఎటున్నాయో ఏంటి అలా చూసుకోండి అంతే. నెక్ హైట్, సారీ హ్యాండ్ హైట్ నేను ఇక్కడ పక్కన రాసుకున్నాను. హ్యాండ్ హైట్ లూజు ఎంత కావాలి ఏంటి అని రాసుకొని మార్క్ చేసేసుకున్నాను. ఇది ఖర్చుకి, అదే ఫోల్డింగ్కి 2 సెకండ్ గీత. హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజు పర్ఫెక్ట్గా ఆర్మ్ షేప్ వస్తుంది. ఆర్మ్ డౌన్ ఏమో 2.5 తీసుకున్నాను నేను. ఎవరికైనా 2.5 ఇంకా తర్వాత హ్యాండ్ అయిపోయింది. మిగిలిన క్లాత్ ఇదే ఉందన్నమాట. ఈ క్లాత్లోనే నేను షేప్ బెల్ట్ తీస్తున్నాను. ఉక్సులు పట్టికలేమో 2.5,
కాజా పట్టి కల్లే సారీ టక్స్లు కల్లి 2 ఖర్చులు ఉంటాయి కదా బ్లౌజ్ జాయింట్ ఖర్చుల దగ్గర అక్కడ 2. ఇంకా మిగిలిన క్లాత్ ఏంటంటే నెక్కు పట్టీ వేస్తాం కదా అదండి. కాకపోతే నెక్ పట్టీలు చాలా చిన్న చిన్న పీసెస్ వచ్చినాయి, చాలా జాయింట్ వేయాల్సి వచ్చింది. కానీ తప్పదు కదా, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా కస్టమర్స్, అంతే కదా, వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయితేనే కదండి మనకి ఎంచక్కా కుట్టించుకుంటున్నారన్న ఫీలింగ్ కూడా మనకి వస్తుంది. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా ఉందో కామెంట్ చేయండి.